పేదవాడికి అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది వైద్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజులలో ఒక వైద్యంను చేయించుకోవాలని ప్రజలు అనుకుంటే గవర్నమెంట్లో వసతులు ఉన్నాయని గవర్నమెంట్ చెప్తుంది, కానీ ఆ వసతుల ప్రకారము ఇప్పుడు వచ్చే జబ్బులకి సంబంధం లేనటువంటి వసతులు ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఒకటి. రెండోది ఏంటంటే గవర్నమెంటు పాపులేషను ఎంత పెరిగింది, హాస్పిటల్ పాపులేషన్ ఎంత పెరిగింది అనేది ఒకసారి చెప్పుకోవాల్సి వస్తుంది. మనకు అడ్మిట్ చేసే హాస్పిటల్స్, రౌండ్ ద క్లాక్ పనిచేసే హాస్పిటల్స్ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ పెంచుకునే అవకాశం చాలా ఉన్నా కూడా మనము అందరికీ అందుబాటులో వైద్యం తేవాలని ప్రభుత్వాలు, మీకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కావచ్చు, వారి యొక్క ఆలోచన విధానాలు, వారు చేసేటువంటి పనులు ఇంప్లిమెంటేషన్ కొరకు వచ్చేసరికి చక్కగా జరగట్లేదు అనేది నా యొక్క అభిప్రాయం. నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనే ఒక వ్యవస్థ కొన్ని సూచనలు, కొన్ని పద్ధతులు, లేదు ప్రజా ఆరోగ్యంలో ఏ విధంగా నడుచుకోవాలి, డాక్టర్లు ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా నడుచుకోవాలి, లేదు డాక్టర్లు చేసేటువంటి కొన్ని తప్పులను, కొన్ని చట్టాలు కూడా మనకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిర్ణయించడం జరిగింది. ఈ టైంలో అంటే ఇప్పుడు జరిగేటువంటి టైంలో 2019 యాక్ట్ ప్రకారం సెక్షన్ 34 మరియు సెక్షన్ 54 అనే ఒక అమెండ్మెంటు 2019లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఒక తీర్మానం చేసింది. ఆ చట్టం యొక్క వివరాలు ఏంటి అంటే, ఎవరైతే ఎంబీబీఎస్ కానీ ఇంకా మిగతా సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేసినటువంటి ఈ అలోపతి డాక్టర్స్, వారు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అయినా కానీ లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్లో కానీ వాళ్ళ పేరును నమోదు చేసుకోవాలి. ఈ పేరును నమోదు చేసుకున్నటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రాక్టీస్ చేయడానికి అర్హులు అని నేషనల్ మెడికల్ కౌన్సిల్ చెప్తుంది.